హరే కృష్ణ. భక్తి మీద ఇష్టం ఉన్నవారికి ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు మనం చాలా గంభీరమైన మరియు అందమైన విషయాల గురించి మాట్లాడుకుందాము. అవి ఏమిటంటే, అసలు యోగా అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, వాటి మధ్య సంబంధం ఏమిటి. ఈ ప్రపంచంలో మనం ఎన్నో విషయాల కోసం పరుగులు పెడుతూ ఉంటాము. కానీ మనసులో ఎక్కడో ఒక చోట ఒక వెలితి ఉంటుంది, ఒక అన్వేషణ ఉంటుంది. ఆ అన్వేషణకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాము. అసలు యోగా అంటే ఏమిటి? యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశాలమైన లోతైన జ్ఞానం ఉన్నది. అదేమిటో వివరంగా చూద్దాము. యోగా అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆసనాలు. కానీ యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు. ఈ పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుంచి వచ్చినది. దీని అర్థం కలపడం లేదా జత చేయడం. దేన్ని దేనితో కలుపుతాము? మన వ్యక్తిగత చేతనాన్ని, మనల్ని మనం సృష్టికర్తతో కలపడం. ఇదే యోగాకి అసలైన అర్థం. వేల సంవత్సరాల క్రితం పతంజలి అనే మహర్షి యోగ సూత్రాలు అనే అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథం యోగా అంటే ఏమిటి, దాని లక్ష్యం, లక్షణాలు, పద్ధతులు ఏమిటి అని చాలా స్పష్టంగా వివరించారు. ఈ సూత్రాల ప్రకారం యోగా అనేది కేవలం కొన్ని భంగిమలు కాదు, అది ఒక సంపూర్ణమైన జీవన విధానం. అందుకే దీనిని అష్టాంగ యోగా అని పిలుస్తారు. అష్ట అంటే 8, అంగ అంటే భాగాలు లేదా దశలు. కానీ మనం సాధారణంగా ఇప్పుడు యోగా అని పిలుస్తున్న ఆసన అనే భాగం ఈ 8 భాగాలలో కేవలం ఒక భాగం మాత్రమే. ఈ 8 భాగాలు ఒక క్రమ పద్ధతిలో మనల్ని ఆధ్యాత్మిక వైపుకే నడిపిస్తాయి. మరి యోగా యొక్క అంత్యం లక్ష్యం ఏమిటి? యోగ సూత్రాలు దీనికి చాలా స్పష్టమైన సమాధానం ఇస్తాయి. యోగా యొక్క చివరి 8వ దశను సమాధి అని పిలుస్తారు. సమాధి అంటే పూర్తి ఏకాగ్రత, లీనమైపోవడం. మరి దేనిలో లీనమైపోవడం అంటే మనస్సుని, హృదయాన్ని పూర్తిగా పరమాత్మునిపై లగ్నం చేయడం, ఆయన ప్రేమలో లీనమవ్వడం. ఈ సమాధిని యోగ సూత్రాలు మన హృదయంలో ఉన్న భగవంతునిపై ప్రేమతో కూడిన ఒక విధమైన తన్మయత్వంతో పూర్తిగా లీనమైపోవడం అని వివరిస్తాయి. ఇది కేవలం మానసిక ప్రశాంతతకు మించిన అనుభూతి. ఇది ఆత్మ పరమాత్మతో ఏకమయ్యే స్థితి. ఈ స్థితిలోనే నిజమైన ఆనందం, శాంతి లభిస్తాయి. కాబట్టి యోగా కేవలం ఆరోగ్యం కాదు, అంతకు మించినది. మన ప్రాచీన వేద విజ్ఞాన సాంప్రదాయం మనకు ఈ యోగ సూత్రాలను అందించిన జ్ఞానం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే, యోగా కేవలం మన శరీర ఇబ్బందులను నయం చేయడానికే లేదా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికే కాదు, అది అంతకు మించిన గొప్ప విషయాలను ప్రసాదించగలదు. మనం యోగాను ప్రాక్టీస్ చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందగలడం అనడంలో సందేహం లేదు. కానీ యోగా అందించే అతి గొప్ప బహుమతి ఏమిటంటే మన అంతర్గతంగా అవసరమైన ప్రేమ. ఈ ప్రపంచంలో మనం ఎన్నో వాటి కోసం ఆరాటపడతాం. సంపద, పేరు, ప్రఖ్యాతులు, సుఖాలు, మంచి పదవులు, ఎన్నో వస్తువులు, ఇవన్నీ మనకు కొంత సంతృప్తిని ఇవ్వవచ్చు. కానీ మనకు నిజంగా కావాల్సిన కోరిక, మన హృదయం నిజంగా కోరుకున్నది ఏంటో తెలుసా? అదే ప్రేమ. మనమందరం ప్రేమించాలనుకుంటాము. అలాగే ఇతరుల నుండి కూడా ఆ ప్రేమను పొందాలని కోరుకుంటాము. ఇది మన అందరిలో సహజంగా ఉండే లక్షణం. అందువల్లనే మనం ఒక సొసైటీలో ఉంటున్నాము. ఒక ఇంట్లో పరివారంగా భార్య, భర్త, పిల్లలు, అమ్మా, నాన్న ఇలాగా ఉండగలుగుతున్నాము. కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రేమ అనే పదం చాలాసార్లు కేవలం వ్యక్తుల మధ్య శారీరక సంబంధాలకు మాత్రమే పరిమితమవుతున్నది. కానీ నిజమైన ప్రేమ అంటే అది కాదు. నిజమైన ప్రేమ అనేది శరీరాలకు అతీతమైనది, మనస్సులకు అతీతమైనది. ఇది ఒక శాశ్వతమైన బంధం. అలాగైతే మరి ఈ శాశ్వతమైన ప్రేమను మనం ఎలా అనుభవించగలము?
ఇది ఎలా సాధ్యమంటే నిజమైన ప్రేమ మనల్ని ఇతరులతో శాశ్వతంగా కలుపుతుంది. ఎలాగంటే మన సంబంధాలను అన్ని ప్రేమలకు మూలం అయిన అందరినీ ఆకర్షించే ప్రేమించే భగవంతునిపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం నిజమైన ప్రేమను అనుభవించడం మొదలు పెడతాము. మన ప్రేమను ఇలా భగవంతునిపై కేంద్రీకరించడమే భక్తి అని పిలుస్తారు. ఈ సాధనే భక్తి యోగం. భక్తి అనేది ప్రపంచంలోని అన్ని గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు మూలం. ఇది విశ్వవ్యాప్త జ్ఞానం. ఇది అన్ని ధర్మాలను ఏకం చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా 6వ అధ్యాయంలో 47వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అంటే అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి యుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేసేవాడును అగు యోగి యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యుత్తముడు. ఇదే నా అభిప్రాయము అని కృష్ణ భగవానుడు పలికారు. భక్తి మన చేతనత్వాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి శక్తినిస్తుంది. అప్పుడు మనం సృష్టికి మూలం అయిన భగవంతుని నుండి ఆ ప్రేమను స్వీకరించగలము. మరి ఆ ప్రేమను ఎలా పొందాలి? అందుకే భగవంతుడే తనను తానుగా మనకు అందుబాటులో రావడానికి తన పవిత్ర నామం రూపంలో ఈ కలియుగంలో ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రేమతో నిండిన హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర నామాన్ని జపించినప్పుడు మనం ఏకకాలంలో భగవంతునితో అనుసంధానం అవుతున్నాం. ఇదే యోగం. అదే సమయంలో మనం భగవంతుని పట్ల మనకున్న ప్రేమను కూడా అనుభవిస్తున్నాము. ఈ విధంగా నిరంతరం ఈ దివ్యనామాన్ని జపించడం ద్వారా మనం ప్రేమయోగంలో ఎల్లప్పుడూ ఉంటాము. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇది అనుభవంతో కూడిన సత్యం. మీలో ఎవరైనా నిజమైన ఆనందం కోసం అన్వేషిస్తున్నట్లయితే ఈ ప్రేమయోగాన్ని, భక్తిని, ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో ఎంతటి అద్భుతమైన మార్పు వస్తుందో మీరే చూస్తారు. హరే కృష్ణ.